తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఏపీ దుర్మార్గాలకు సహకరించేలా సర్కార్ మౌనం పాటిస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రను తక్కువ చేస్తూ సీఎం మాట్లాడడం సబబు కాదని ఆయన మండిపడ్డారు. గోదావరి నీళ్లను ఏపీ దోచుకెళ్లాలని చూస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తుందో చెప్పాలన్నారు. మా ప్రయోజనాలు నెరవేరాక ఏపీ నీళ్లు వాడుకోవచ్చని కేసీఆర్ చెప్పారని వివరించారు. నీటి కేటాయింపులు లేని కారణంగా పాలమూరు డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపిందని, సింహభాగం పూర్తయిన పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి నీటి కేటాయింపులు జరపాలన్నారు. గోదావరిలో ఉండేటువంటి నీళ్లలో ఇంతకాలం వాడుకోని కారణంగా వృధాగా కిందికి పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయని అందరూ మాట్లాడినారు. కేసీఆర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇందులో కొత్త విషయం ఏం లేదు. సమావేశాలలో మాట్లాడినప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, మరోటి కావచ్చు, రెండు ప్రభుత్వాల మధ్యలో కానీ కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు సహజంగానే ఆ చర్చలు మినిట్స్ రికార్డ్ చేస్తారు. చర్చల యొక్క మినిట్స్ వేరు, ఒప్పందాలు వేరు. ఈ కనీసమైన పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి వాళ్ళకి. మీరు మాట్లాడేటప్పుడు అఖిలపక్ష సమావేశంలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, వారి మాటల్లో కానీ భావనలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి నీళ్లను పెన్నా బేసిన్ తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ, ఆ సంజ్ఞ కానీ, ఆ గెస్చర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంతా లేదు. అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. నేను ఆపి తీరుతా అనేటువంటి మాట ఎందుకు వస్తలేదు నోటి నుంచి? కృష్ణానదిలో ఇదివరకే మోసపోయింది తెలంగాణ. అందుకోసమే మనం నీళ్లు అని కొట్లాడినాం. రెండోసారి మళ్ళీ మనం మోసపోవద్దు. గోదావరి నీళ్ల ద్వారా మళ్ళీ అదే కృష్ణా బేసిన్ కు నీళ్లు తరలించేటువంటి దీనికి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే. రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం. దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణ గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. ఈ బనకచెర్ల వాళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు డిజైన్లో భాగంగా ఉదాహరణకు నాగార్జున సాగర్ యొక్క కెనాల్స్ ని, ఆ కెనాల్ మెయిన్ కెనాల్ ని వాళ్ళు వైడన్ చేసి లైనింగ్ చేసేటువంటిది కూడా ఒక అంశం, ఒక ఎలిమెంట్. దాన్ని మనం గతంలోనే వ్యతిరేకించినాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఒకవేళ ఆ పని జరగాలనుకుంటే, నాగార్జున సాగర్ కెనాల్ కు సంబంధించినటువంటి వర్క్ మళ్ళీ వీళ్ళు టేకప్ చేయదలుచుకుంటే అది విభజన చట్టానికి వ్యతిరేకం. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అది మాట్లాడాలి. మీరు తలపెట్టినటువంటిది ఈ రాష్ట్ర విభజన చట్టం, పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైంది కాబట్టి మేము ఆక్షేపిస్తాం, మేము అడ్డుకుంటాం, మేము జరగనీయమని మాట్లాడాలి. ఆ భాషనే లేదు.